అందరికీ మన్నతండి. మరి దుబాయ్ బైబిల్ మిషన్ శుక్రవారపు ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి సిద్ధపడండి. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమగల పరలోకపు మా తండ్రి, మీ దేవైన నామమునకు వందనములు, స్తోత్రములు. రండి నాయన, తండ్రి గాను కుమారుని గాను పరిశుద్ధాత్మగాను సన్నిధికి విచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా తండ్రి గారైన దేవదాసాయి గారి ఆత్మను, దూతలను, పరలోక పరిశుద్ధులను కూడా మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానము కొరకై వందనములు, స్తోత్రములు. గత శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు మమ్మలను, మా జనాంగములను దీవించి ఆశీర్వదించినందుకై వందనములు, స్తోత్రములు. ప్రభువా, నీ కృపలో ఇంతవరకు అయినా భద్రము చేసుకున్న విధానము కొరకై వందనములు, స్తోత్రములు. మేమందరము సజీవుల గుంపులో ఉన్నందుకై నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాము. లోకములో నా తండ్రి భయంకరమైన స్థితిలో లోకము ఉండగా నా తండ్రి, నీవు నీ బిడ్డలైన వారందరినీ కాచి కాపాడుతున్నందుకై వందనములు, స్తోత్రములు. మరి ముఖ్యముగా తండ్రి నాయన, నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా దైవ సేవకులని, సువార్థికులని, లోకములో సేవ చేస్తున్న ప్రతి బిడ్డను, అలాగే నా బంధుమిత్రులను, నా స్నేహితులను, ప్రతి ఒక్కరిని మీరు ఇంతవరకు కాచి కాపాడినందుకే వందనములు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాము. అలాగే ప్రభువా, మరి లోకములో కరోనా బాధితులు ప్రభువా, మరి ఎంతోమంది, ఎన్నో లక్షల మంది ప్రభువా ఆసుపత్రుల్లో బాధపడుచున్నారు. వారికి కూడా మీరు తోడుగా ఉండి కాపాడినందుకు వందనములు, స్తోత్రములు. ఎంతోమందిని మీరు రికవరీ చేసి ఇంటికి పంపిస్తున్నారు. మీకు వందనములు, స్తోత్రములు. తండ్రి, ఇదిగో ఆయన ఏ ఆత్మలైతే నశించిపోయిచున్నవో మరి ఆ ఆత్మలకు మారు మనసు కలుగజేసి నీ రాజ్యంలోకి వారికి ప్రవేశ అర్హత కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాము. లోకములో ఉన్న ఈ మహమ్మారిని అతి తొందరగా పాతాళ లోకానికి తరిమివేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, మరి ఏదియో నీ చిత్తము లేకుండా ఏదియో లోకంలో జరిగి ఉండదు ప్రభు. అయినను ప్రభువా, మరి మానవుడు నా తండ్రి లోకములో ఇదిగో దేవుని భయము లేకుండా నాయన సంచరించుచుండగా, ప్రవర్తిస్తుండగా, జీవిస్తుండగా నా తండ్రి, మరి నీవు చేసిన నాయన ప్రభు ఈ యొక్క కృపలో బిడ్డలైన వారు మారు మనసు పొందుకొని ప్రభువా, ఇదిగో సృష్టికర్త ఎడల భయము కలిగి ఉండి నీ వైపు వచ్చే వారిగా ప్రతి ఒక్కరిని మారు మనసు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఆత్మ, ఏ శరీరమునైనా ప్రభువా నీకు వ్యతిరేకముగా ఉన్నదో, లోకములో వ్యతిరేకమైన పనులు చేస్తున్నదో వాటన్నిటినీ ప్రభువా లయపరిచినైనా మారు మనసు కలుగ చేసి, మంచి మనసు కలుగ చేసి నాయన నీ బిడ్డలుగా తీర్చిదిద్దుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మేమైతే ఏమీ చేయలేని వారమై ఉన్నాము తండ్రి, ఒక ప్రార్థన తప్ప. ఇదిగో ఇప్పుడు ఈ సమయమున మోకరించి ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డను మీకు సమర్పణ చేస్తున్నాను. వారి వారి హృదయాంతరంగంలో ఎరిగిన వాడు తండ్రి, ఏ హృదయంలో ఏ కోరిక, ఏ అలజడి, ఏ శాంతి ఉన్నదో నీకు తెలుసు తండ్రి. వాటన్నిటినీ యుక్త కాలమందు నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ సమయానికి ఆసక్తిగా ఈ లైవ్ కార్యక్రమానికి వస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు గొప్పగా ఘనముగా జరుగులాగిన దీవించి అన్నిటిలోనూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరు పొందుకొనొచ్చు. ఆరాధన దేవునులతో మెండుగా నిండుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి పంపమని యేసు అతి ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలుడిని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములందు
ఉండునట్లు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మ ఆది ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఉండునట్లు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన జనులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో. స్తోత్రము చేయుము శుభకరమతితో. దాత్రికి గడు విడు దయగల తండ్రికి. దాత్రికి గడు విడు దయగల తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై ఆపద వేళల కాడము బేటక. ఆపద మ్రొక్కులు అవిగై చేయక, నీపై సత్కృప చూపెడు తండ్రికి. నీపై సత్కృప చూపెడు తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. యేసు ప్రభువుతో నెగిరిపోవవు వాసులు సిద్ధపడు నిమిత్తమై. ఈ సమయంబున ఎంతయు ఆత్మను పోషి ఉద్రేకము పడమించు తండ్రికి. పోషి ఉద్రేకము పడమించు తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. కన్వెన్షన్లో 125, కన్వెన్షన్లో 101. కన్వెన్షన్లో 125వ కీర్తన పల్లవి మొదటి చరణం పాడుకుందాం. దేవా కనబడుమా, ఓ దేవా మాట్లాడుమా. దేవా కనబడుమా, ఓ దేవా మాట్లాడుమా. ధరణిలో మాకు దర్శనమిచ్చి
దర్శనమొసగి ధరణిలో మాకు దర్శనమొసగి ధాన్యులు చేయుము దేవదేవుడా దేవా కనబాడుమా ఓ దేవా మాట్లాడుమా పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేవు పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేవు పరిశుద్ధుడవై సన్నిధి చేరుము పరిశుద్ధుడవై సన్నిధి చేరుము దేవా కనబాడుమా ఓ దేవా మాట్లాడుమా. ఆరాధన గురించి ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన తండ్రి వందనాలు స్తోత్రం ప్రభా, ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు. ఇదిగో తండ్రి, మరి ఆరాధనలోకి మేము వెళుచుండగా నీ యొక్క పరలోకపు అంతస్తుని మాతో ఉంచమని, దూతలను పరలోక పరిశుద్ధులను కూడా మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన కార్యక్రమము క్రమ పద్ధతిలో నీకు ఇష్టమైన రీతిలో నిన్ను గడపరిచేదిగా ఉండులాగున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఆరాధన దీవెనలు మెండుగా నిండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఆదరించి అంతమ వరకు గొప్పగా ఘనముగా జరుగులాగా దీవించి అన్నిటిలోనూ మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరు పొందుకొనొచ్చు మీ కృపలో మమ్మల్ని భద్రము చేసుకోమని యేసు పుణ్యనామమున బ్రతమాలుడిని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఆరాధన చేసుకున్నాం ప్రతి ఒక్కరము. మీరందరూ కళ్ళు మూసుకుని తలలు వంచుకుని నాతో ఏకీభవించండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్నా నీకు అనేక స్తుతులు. నీవు కలుగచేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయన అబద్ధికునిగా చేయవారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమణ పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచితము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషణించబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధుడైన దేవా, మేము మా జనమును బట్టి నైజమును బట్టి పాపులమైన తలంపును బట్టి చూపును బట్టి పాపులమైన వినుటను బట్టి మాటను బట్టి పాపులమైనాము, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైనాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసుల అందరని పాపములు క్షమించుచున్నాడు, శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నువ్వు పరిశుద్ధుడవై ఉన్నందున పాపలను అసహించుకోవాల్సిందిగా గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. అందరూ బైబిల్ తీసుకోండి. తండ్రి అయిన దేవుని తలంచుకొనొచ్చు. పాత నిబంధనలోని పాఠము ముందుగా అయ్యగారు చదువుతారండి.
సామెతల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు అయ్యగారు చదువుతారండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 3. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటును నూనెపైనవి. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు సువార్తలోని పాఠము చదవలను. చార్లీ చదువుతాడండి ఈ వాక్యము. లూకా సువార్త 19వ అధ్యాయము 31, 32, 33 చార్లీ చదువుతాడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 31, 32, 33. If anyone asks you, why are you untying this? You shall say this, the Lord has need of it. So those who were sent went away, found it just as he had told them. And as they were untying the cloth, its owner said to them, why are you untying the cloth? May God bless these words. Amen. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికలోని పాఠము చదవలను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32, 33 పావని చదువుతుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32, 33. This mystery is profound, and I am saying that it refers to Christ and the church. However, let each one of you love his wife as himself, and let the wife see that she respects her husband. May God bless these words. Amen. ఆమేన్. వాక్యమిచ్చిన తండ్రికి స్తుతి. త్రియేక దేవుడైన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకంలో ఇచ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకునిచున్నాము. ఆమేన్. దేవుడు మన విశ్వాసం ఒప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడు గాను అనాది స్థితిని బట్టి దేవుడు గాను సంచరించుచు దివ్య బోధల మూలము గాను అద్భుతము ఉపకారముల మూలము గాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసుకుని మరణమౌట మూలము గాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడని ఆయన 2వ మారు సంఘమును కొనుపోటకు మెగాస్థీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవర్త నరకములో వేయబడుదురనియు సాతాళములో 1000 ఏండ్లు బంధింపబడననియు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు, మాగోగు అను
పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరకును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలనే దైవ గ్రంథము రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమవుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము పునరుద్ధారమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మన్నటండి. అయ్యగారు వాక్యం చెప్తారు కనుక శ్రద్ధగా ప్రతి ఒక్కరూ వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ ఉన్నతండి. మరి మనకి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ రోజుల్లో మరి సోషల్ డిస్టెన్సింగ్ పెట్టాలి, ఒకరినొకరు కలవకూడదని ఈ కరోనా మహమ్మారి గురించి మరి లోకంలో ప్రేయర్లన్నీ బంద్ చేయబడి ఉండగా ఈ విధముగా లైవ్లో మరి దేవుడి ఆరాధన, దేవుడి వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు దేవునికి ఎంతో మనము రుణపడి ఉన్నాము. మరి అంత్యకాలాలలో దేవుని వాక్యము కరువవుతుంది అని చెప్పి దేవుడు మరి గ్రంథంలో రాసి పెట్టిన దేవుడు మరి ఇంకా ఇటువంటి కంటే ఇంకా భయంకరమైన స్థితిలో లోకంలో రాబోచున్నవి. మరి క్రైస్తవులమైన మనము సిద్ధపడాలి. అందుచేత వాక్యం దొరికినప్పుడే మనము దాన్ని నెమరు వేసుకోవాలి, దాన్ని మన జీవితాల్లో దాన్ని ముందుకి తీసుకుని వెళ్ళాలి. మరి ఈ విధముగా మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలి. వాక్యము దొరకలేని సమయంలో మనం ఏమి చేయలేం. కానీ ఇప్పుడు దేవుడు దయ వలన లోకములో ఎంతో వాక్యము మనకి దొరుకుతుంది. మరి ఎంతోమంది దైవజనులు శ్రమ కోర్చి మరి బిడ్డలైన వారికి దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. మరి ఎంతమంది దేవునికి ఈ వాక్యాన్ని అందిస్తున్నారో వాళ్ళందరికీ దేవుడి నామమున మరి వందన మరణాతలు. దేవాది దేవుడు ఇటువంటి కృప వాళ్ళందరికీ దయచేసి ముందుకు నడిపించి కృపలో వాళ్ళని భద్రం చేస్తున్న దేవునికి వందనాలు. అలాగే మరి ఈ వాక్యము ఈ విధముగా లోకంలో ఉండగా మరి మీరు దాన్ని విడిచిపెట్టకుండా సమయానికి మరి ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకొని ఆశపడుతున్నాము. మరి కొంతమంది అయితే రోజు మనకి సెలవు ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో ఫ్రీ టైం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఎన్ని గంటలు ఎంత సమయం మనం దేవుడి దగ్గర గడుపుతున్నాము. ఒక్కసారి మనం బ్యారేజ్ వేసుకోవాలి. దేవుడి బిడ్డలుగా మనం బ్రతకాలంటే ఈ మహమ్మారి, ఇటువంటి మహమ్మారులు ఇంకా ఎన్నో మరి ఈ కాలంలో రాబోతున్నాయి, వస్తాయి కూడా. మరి వాటన్నిటికీ మనము సిద్ధపడాలి. భయం లేదు, భీతి లేదు, దేవుడు నా దగ్గర ఉండగా. మరి దేవాది దేవుడు మన దగ్గర ఉండగా మనం భయపడిన అవసరము లేదు. మరి అందుచేత మరి ఈ గడ్డు కాలంలో ముఖ్యముగా దేవుని బిడ్డలు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్లకుండా మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మరి దేవుడి దగ్గరే మరి వారి యొక్క సమయాన్ని వెచ్చించవలసిన వారిగా ఉన్నారు. మరి దేవాది దేవుడైతే
అందరూ ఎవరు నశించిపోకూడదు, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. రాకడ ఎప్పుడో రావాల్సి ఉంది, దేవుని యొక్క రాకడ ఎప్పుడో రావాల్సి ఉంది. మరి ఆయన యొక్క రాకడ వచ్చి మరి మనందరికీ ఎంతో గొప్ప విశ్రాంతి దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకంలో ఇప్పుడు ఎంతో మనము శ్రమ పడుతున్నాం. ప్రతిరోజు లేసామంటే మరి తిరిగి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డ నుంచి పెద్దవారి వరకు అందరికీ శ్రమలే. కానీ దేవుడు రాకడ వస్తే కనుక ఎవరికి ఏ శ్రమ ఉండదు, ఏ పోరాటము ఉండదు, ఏ ఆరాటము ఉండదు. మరి దేవుడు ఇటువంటి గొప్ప సమయాన్ని బిడ్డలందరికీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మరి మనం సిద్ధంగా లేము, లోకము సిద్ధముగా లేదు. కాబట్టి దేవుడు ఆలస్యము చేస్తున్నాడు. అందుచేత మనము ప్రతి ఒక్కరూ, ప్రతి బిడ్డ మారి మరి దేవుడు సృష్టికర్తను ఎరిగి ఆయన కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటే ఆయన రాకడ తప్పనిసరిగా వస్తుంది. ఈలోపు మనము మరి ఈ లోకంలో ఉన్నా లేకపోయినా దేవుని బిడ్డలుగానే మనము ఉండాలి, బ్రతకాలి. పునరుత్థానము దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప మరి అవకాశం. మన ఆత్మ ఒకవేళ మన శరీరము నశించిపోతే పునరుత్థానమైనప్పుడు మన ఆత్మ దేవుని సన్నిధిలోకి చేరుకుంటుంది. అందుచేత మన ఆత్మ పెంపుదల కొరకు ఈ యొక్క సేవా పరిచర్య ఎంతో అవసరము. అలాగే ఈ వాక్య పరిచర్య అవసరము. వాక్యాన్ని ధ్యానించడము, వాక్యాన్ని వినడము, దానికి వ్యతిరేకంగా మనము జీవించడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మరి దేవాది దేవుడు ఇట్టి అవకాశాన్ని మనందరికి ఇచ్చినందుకు త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. రెండవ పేతురు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. పేతురు గారు రాసిన రెండవ పేతురు గ్రంథము 2వ పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు. తన మహిమను బట్టి గుణ అతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చిని బట్టి మన ప్రభు అయిన యేసును గూర్చి నట్టి యుననే అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ 4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధిక మూలమునై వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశ అనుసరించుట వలన లోకమందున్న దృష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీకు తప్పించుకుని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. సర్వోన్నతుడైన తండ్రి, వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించుండగా మాకు జ్ఞానం ఇచ్చి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి నోటి మాన్యము గల వాడిని తండ్రి, నీ నామం ఉచ్చరించుటకైనను ఈ విధముగా నైనా బోధించుటకైనను అర్హత లేని వాడిని అయోగ్యుడినై ఉన్నాను తండ్రి. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మనకి దయచేస్తున్నట్టుగా చూస్తున్నాము. చివరిగా ఏం రాస్తున్నారు చూసారా? ఈ లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమందు పాలివారేగినట్లు వాటిని అనుగ్రహించెను. ఈ వాక్య భాగం చూస్తే దేవుని యొక్క వాగ్దానము మన ఎడల ఉన్నట్టుగా చూస్తున్నాము. లోకము నుండి భ్రష్టత్వం మనకు రాకుండా ఆయన యొక్క దీవెన మనకి వస్తుందని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. అయితే దీనికి మన వంతు కృషి మనము చేయవలసిన వారిగా ఉన్నాము. ఈరోజు దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుడి దగ్గర నీ స్థానం ఎక్కడ? దేవుని సన్నిధిలో నీ స్థానము ఎక్కడ? నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుని విషయంలో నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధి విషయంలో నీ పాత్ర ఏమిటి? దేవుడు మరి ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. మనం ఏమి చేయగలుగుతున్నాం దేవుని విషయంలో? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మన వంతు కృషి ఏమి చేస్తున్నాం? మన పాత్ర ఏమిటి అని దేవుడు తెలియజేస్తున్నారు.
మరి మీ అందరికీ క్రికెట్ గురించి తెలుసు, చాలామందికి క్రికెట్ గురించి తెలుసు. క్రికెట్లో ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. అందులో ఒక అతను కెప్టెన్, తర్వాత బౌలింగ్ చేసేవాళ్ళు, బ్యాటింగ్ చేసేవాళ్ళు, క్రికెట్ కీపరు, అలాగే ఫీల్డ్. ఎన్ని డివిజన్లు ఉన్నాయి చూసారా? ఒక ఆట, క్రికెట్ ఆట. ఈ క్రికెట్ ఆటలో ఇన్ని డివిజన్లు. కెప్టెన్ అతనికి అన్నీ వచ్చి ఉండాలి, లేకపోతే కొన్నైనా వచ్చి ఉన్నవాడిని కెప్టెన్ చేస్తారు. అంటే బౌలింగ్ రావచ్చు, బ్యాటింగ్ రావచ్చు, మంచి ఫీల్డింగ్ చేయొచ్చు, లేదంటే వికెట్ కీపింగ్ చేయొచ్చు, ఇలాగా. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర అక్కడ ఇవ్వబడింది. వాళ్ళందరూ ఆ పాత్రలు పోషిస్తేనే ఆ క్రికెట్ ఆట నడుస్తుంది. దేవుని సన్నిధి కూడా అంతే. దైవ సేవకుడు ఒక్కడే కూర్చుని బోధిస్తానంటే అవదు. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, వాక్యం చదివేవాళ్ళు వాక్యం చదవాలి, ప్రార్థనలు చేసేవాళ్ళు ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేసేవారు విజ్ఞాపనలు చేయాలి, చేపలు వేసేవాళ్ళు చేపలు వేయాలి, ట్రాన్స్పోర్ట్ పరిచర్య చేసేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలి. అందరూ చేస్తేనే సంఘం నడుస్తుంది. ఇండియా దేశంలో కాదు కానీ మరి ఇక్కడ మన దుబాయ్ దేశంలో అయితే ఇవన్నీ చాలా అవసరమైనవి. అంటే అందరికీ బాధ్యత ఉన్నది. అందరి వలన క్రికెట్ ఎలాగైతే ఆడగలుగుతున్నారో, ఒక కెప్టెన్ వచ్చేసి ఆడేస్తాను నేను ఒక్కడినేనంటే అవదండి. అందుచేత దేవుడి దగ్గర నీ స్థానం ఎక్కడున్నావు, ఎక్కడ ఉంది నీ స్థానం, అది మనము ప్రాముఖ్యముగా సంపాదించుకోవాలి. ఆటలో నీ భాగం ఎంత, ఆటలో నీ ప్రాముఖ్యం ఎంత. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. సన్నిధిలోనే సేవ చేస్తే కాదు, ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ వ్యాన్లో గనుక ఆ కారులో గనుక తీసుకురాకపోతే నువ్వు సన్నిధికే రాలేవు. అది కూడా గొప్ప సేవ అయి ఉన్నది. అంచేత ఏదో ఒక సేవ దేవుడి సన్నిధిలో నువ్వు చేయవలసిన వాడిగా ఉన్నావు. ఈరోజు మరి దుబాయ్ అంతా లోకమంతా మూసుకుపోయింది. అయ్యగారు హాయిగా లైవ్లోకి వచ్చేసి వాకింగ్ చెప్పేస్తున్నారు, మనం నిర్ణయిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇత్తడితో అయిపోయిందా మన బాధ్యత? ఏమి చేస్తున్నాం సన్నిధి గురించి, దేవుడి గురించి ఏమి చేస్తున్నాం? పులి అడవిలో ఉన్న పులే, సిటీలో ఉన్న పులే. అవునా కదా? సిటీలోకి వచ్చి పిల్ల అవుతుందా? అలాగే దైవ బిడ్డలమైన మనం, దేవుని బిడ్డలమైన మనం ఎక్కడున్నా దేవుడిని మహిమపరచాలి, దేవుని కార్యాలు చేయాలి. మరి నెల రోజులు పైన అయిపోయింది మనం ముఖాముఖిగా మనం కలుసుకొని, మనం ఓన్లీ ఈ లైవ్ ద్వారానే చూసుకుంటున్నాం. అయితే దేవుడి విషయంలో ఈ నెల రోజుల్లో నీ వృత్తి ఎంత? నువ్వు ఎదిగావా, అక్కడే ఉన్నావా, పడిపోయావా? మనం బ్యారేజ్ వేసుకోవాలి. మంచి సమయం దొరికింది, అక్కర్లేదు పొద్దున్నే లేచి రెడీ అవ్వక్కర్లేదు, సన్నిధికి వెళ్ళక్కర్లేదు, చాలా బాగుంది, ఇదే బాగుంది, అయ్యగారు ఇదే కంటిన్యూ చేసేయండి అంటారా ఏంటి? ఇది కాదు నిజమైన సన్నిధి. అక్కడ ఆ దేవుడు, పరమాదేవుడు, పరలోకపు అంతస్తు దిగి వస్తుంది అక్కడ. మరి ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు, గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడితేనే ఆయన వస్తాడు, మనందరం కలిసి ప్రార్థన చేస్తేనే ఆయన నిలబడతాడు. వచ్చిన వాడు ఊరిని వెళ్ళిపోడు. రావాల్సిన దేవునులు, ఇవ్వాల్సిన దేవునుల వర్షం కురిపించి ప్రతి ఒక్కరి మీద ఇచ్చి వెళ్తాడు దేవుడు. అటువంటి పరిస్థితి అది తొందరగా రావాలని మనం ప్రార్థన చేయాలి. లోకంలో ఈ మహమ్మారి, కరోనా మహమ్మారి నాశనమై
మరలా మనందరము కలుసుకుని ప్రభువును ఆరాధించి ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ పొందుకునే వారిగా మనము ఉండాలి. అంచేత అప్పటి వరకు మన ప్రయాణము ఆగకూడదు. మనము క్రైస్తవుడిగా మనం ప్రయాణిస్తున్నామంటే ప్రతిరోజు, ప్రతి గంట మనలో క్రైస్తత్వము వెదజల్లాలి. క్రీస్తు బిడ్డ నీవు క్రీస్తు బిడ్డవి కాబట్టి క్రీస్తు బిడ్డగా ఆ పుష్పము, ఆ పరిమళము వెదజల్లాలి. ఆ విధముగా మనము ప్రయత్నం చేయాలి. ఇది చాలా బాగుంది, అరగంట గంట టైం కూడా కుదించేశారు అని చాలా బాగుంది మనకి అనుకుంటున్నారేమో. అది తప్పుడు ఆలోచన. దయచేసి దాంట్లో నుంచి తీసేయండి. తొందరగా ప్రార్థన చేసి మరలా మన సమయం దేవుడికి ఆ 2-3 గంటలు దేవుడికి మనం ఇచ్చేవారిగా, అతి తొందరలో దేవుడు ఆ కృప ఇచ్చేలాగా మనకి ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. నీ దగ్గర నీ స్థానము ఎక్కడ? దేవుడి దగ్గర, దేవుడి సన్నిధిలో నువ్వు ఎక్కడున్నావు? ఒక్కొక్కసారి ఫీల్డర్గా ఉంటాడు, బౌండరీ దగ్గర ఉంచుతారు, ఓన్లీ రన్నింగ్కే పడతాడు. బ్యాటింగ్ చేయలేడు, బౌలింగ్ చేయలేడు, అంటే సరిగ్గా చేయలేడు. అంచేత ఫీల్డింగ్ అయినా చేస్తాడని పెడతారు. ఇంకా ఎప్పుడు జీవితం అక్కడైనా బ్యాటింగ్ నేర్చుకోవాలి. చక్కగా బ్యాటింగ్ చేయగలిగే కెపాసిటీ సంపాదించుకోవాలి. చక్కగా బౌలింగ్ వేసే కెపాసిటీ సంపాదించుకోవాలి. ఫీల్డింగ్, వికెట్ కీపింగ్, ఇలాగా ఎన్నెన్నో పనులు ఉన్నాయి. అంటే ఒక ప్రాంతం నుంచి, ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి భ్రంశము మనము పరిభ్రమణము చెందాలి. ఒక్కడే ఒక చోట ఉన్నాము, పర్వాలేదు ఒక చోట ఫీలింగ్ మనం ఉన్నాములే, టీంలో ఒకళ్ళుగా ఉన్నాము అని ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. సంఘాల్లో కూడా అదే. ఆత్మీయ ఎదుగుదల లేదు. కనీసం నీ ఆత్మీయ ఎదుగుదల కోసమైనా మనం ప్రయత్నం చేయాలి. మనం ఆత్మీయంగా ఎదగాలి. ముందు మనం ఎదగాలి, మనతో పాటు చుట్టుపక్కల ఉన్న వారిని కూడా వెలిగించాలి. అదే దేవుడు కోరుకునేది మన దగ్గర నుంచి. ఏ తెగులు నుండి గుడారము సమీపించదని దేవుడు వాగ్దానముడుగా ఈ కరుణకి, దానికి దేనికి మనము భయపడవలసిన వారిగా ఉండకూడదు. అయితే మనం అనుదినము దీని గురించి ప్రార్థన చేయాలి. అనుదినము మన ఆత్మను వెలిగించుకుని దేవుడి దగ్గరికి మన స్థానాన్ని, ఆ దూరముగా ఎక్కడో బౌండరీలో ఉన్న మనము వికెట్ల దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి. ఆ దగ్గరికి, దేవుడి దగ్గరికి వచ్చేవారిగా మనం ఆత్మీయ ఎదుగుదల మనకి కావాలి. దాని గురించి దేవుడి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి మనకి. రోమా 8వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. రోమా పత్రిక 8:37. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను చాలండి. అయినను మనము ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. విజయం పొందుచున్నామట అన్నిటిలోనూ. ఏంటది? శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అంటే లోకములో ఉన్న భయంకరమైన శ్రమలు, లోకములో ఉన్న భయంకరమైన తెగుళ్ళు, వీటన్నిటి నుంచి ఇక్కడ దేవుడు ఏంటున్నాడు? అత్యధిక విజయము మనము పొందుతాము అని దేవుడు వాగ్దానం ఉంది. ఏ తెగులును నీ గుడారం సమీపం. ఇప్పుడు భయంకరమైన ఈ కరోనా గురించి అందరికీ భయమే, కానీ దేవుని వాగ్దానం ఉంది. అది నమ్మిన వాడు భయపడాడు. అలాగే ఇక్కడ ఈ విధమైన వాగ్దానము దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. అలాగే 2వ కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 14.
నా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎప్పుడును విజయోత్సవములతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. చూడండి, మా ద్వారా ప్రతి జ్ఞానము యొక్క సువాసన అంటే క్రీస్తు యొక్క సువాసన. క్రీస్తు యొక్క సువాసన ఎలా వస్తుంది? ఈ మనిషిని చూడగానే ఓ ఇతను క్రీస్తు బిడ్డ, ఈ కుటుంబము క్రీస్తు కుటుంబము. అంటే మనము చేసే పనుల ద్వారా మనము ఆ సువాసనని వెదజల్లాలంట. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏమి చేస్తున్నాం మనం దీన్ని వెదజల్లడానికి? ఎవరైనా చూసి ఇతను దేవుడు బిడ్డ అని ఎవరైనా అనగలుగుతున్నారా? మనం చూసి ఆ విధంగా ప్రవర్తించగలుగుతున్నామా? మనం చేయలేకపోతున్నాం. మనం నోరు తెరిస్తే రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవుడు చెప్పేది ఏంటంటే ఆయన యొక్క సువాసన మనం వెదజల్లాలి. అది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు చేసే పనుల ద్వారా ఆ యొక్క సువాసన, క్రీస్తు సువాసన బయటకు వస్తుంది. క్రీస్తు బిడ్డ, ఈ కుటుంబము క్రీస్తు కుటుంబము. ఆ విధముగా మనము ప్రవర్తించాలి అని దేవుడు మనము తెలియజేస్తున్నారు. దేవుడి బిడ్డలాగా మనము ప్రవర్తించాలి. దేవుడి బిడ్డలుగా మనం ప్రవర్తించాలంటే ఏమిటో కూడా మీకు తెలుసు. మీకు తెలియదు ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి బోధిస్తున్నాము, మీరు వింటున్నారు. ఎంతోమంది దైవ సేవకులు చెబుతున్నారు, ఇవి మంచి పనులు, ఇవి చెడ్డ పనులు, గ్రంథంలో ఇవి మంచి పనులు, ఇవి చెడ్డ పనులు అన్నీ మనకు తెలుసు. మంచి పనులు ఏదైతే చేస్తామో అదే సువాసన. కానీ ఏం చేస్తున్నాం మనం, అది ఇంపార్టెంట్. మన ఉల్లాసం, మన ఆసక్తి చాలా ముఖ్యమైనది. మనం రావాలి ఆ వికెట్ దగ్గరికి, ఆ ఫీల్డింగ్ దగ్గరికి, దేవుడి దగ్గరికి మనము రావడానికి ప్రయత్నం చేయాలి. ఆ రావడానికి ప్రయత్నం చేసే దాంట్లో మళ్ళీ నిస్వార్థం ఉండాలి, నిష్కలంకం ఉండాలి. అప్పుడే మనము ఆ యొక్క క్రీస్తు దగ్గరికి రాగలుగుతాం. దీన మనస్సుతో కడు దీనుడవై దేవుడి సన్నిధికి చేరాలి. కడు దీనుడవై నిన్ను నీవు తగ్గించుకుని మనము ఒకరిని హెచ్చరించే వారిగా మనం ఉండకూడదు. దేవుడికి ప్రార్థన చేస్తున్నామా, దేవుని మహిమపరిచే వారిగా ఉండాలంతే. ఆ ప్రార్థనలో ఒకరిని హెచ్చరికలు చేయడం లేదా ఒకరిని కించపరచడం అనే ప్రవర్తన మనము మానుకోవాలి. మంచి ఉద్దేశ్యముతో మనం ప్రార్థన చేయాలి. దేవుని మాత్రమే మహిమపరచాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఎవరికి ప్రార్థన అవసరత ఉందో వాళ్ళ ప్రార్థన గురించి కన్నీళ్ళు విడవాలి. మరి ఆ విధముగా దేవుడి దగ్గర మనము నిస్వార్థమైన నిష్కలంకమైన జీవితాన్ని జీవిస్తే అదే దేవుని యొక్క సువాసన మనకి వస్తుంది. పిలిపిలి రాసిన పత్రిక 4:13. ఫిలిప్పీయులు 4. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆయనను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. చాలండి. నన్ను బలపరిచిన వానిదే నేను సమస్తము చేయగలను. ఎవరైతే బలము పరుస్తారో మనల్ని, వాళ్ళ గురించి మనం పనిచేస్తూ ఉంటాం. అంటే ఒక కంపెనీలో మనం పనిచేసేటప్పుడు మనకి కనుక మన పై అధికారి మనకు బాగా సపోర్ట్ చేస్తుంటే మనం ఆయన గురించి మరి పని చేయాలి అనే మనస్సు మనకి వస్తుంది. ఇక్కడ దేవుడు కూడా ఆయన్ని మహింపరిచే వారిని ఆయన బలపరుస్తాడు. ఆయన బలపరిచిన వాళ్ళు ఏం చేస్తారు? ఏమనుంది అక్కడ? ఆయన బలపరిచిన సమస్తము చేయగలను.
ఆయన కనుక మనల్ని బలపరిస్తే మనము సమస్తమైన పనులు మనము చేయగలం. మనము బలపరచబడాలి అంటే మనము ఆయన్ని ఏం చేయాలి? మంచి ప్రార్థన ఆయనకి మనము చేయాలి. మంచి మనసుతో, అంటే నన్ను బలపరచు దేవా, ప్రార్థనా శక్తి నాకు దయచేదేవా అనే మంచి మనసుతోటి ప్రభువుని మనము వేడుకోవాలి. అలాగే మనం చేసే ప్రార్థనలో దేవుడిని మహిమపరిచేదిగా, దేవుడికి ఆనందకరమైన ప్రార్థన కనుక మనము చేయగలిగితే ఆయన మనల్ని బలపరచడానికి సిద్ధంగా నేను ఉన్నానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అంటే ఇవన్నీ మనం నేర్చుకోవలసిన మంచి పద్ధతులు. ఎవరిని కించపరచడము కాదు, కానీ దేవుడిలో ప్రతి ఒక్కరిని ముందుకు వెళ్ళేవారిగా ఉండేవాడే నాయకుడు అవుతాడు. అంచేత అటువంటి తగ్గింపు మనస్సును కలిగి ఉండి దేవుడి దగ్గరికి మరి మనము వెళ్ళాలి. మనతో పాటు మన కుటుంబాన్ని తీసుకెళ్ళాలి, మన సంఘాన్ని తీసుకెళ్ళాలి, మన బంధుమిత్రుల్ని తీసుకెళ్ళాలి, మన స్నేహితులని తీసుకుని వెళ్ళాలి. అటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు లోకంలో COVID-19 లాక్డౌన్ ప్రపంచం అంతా కదా, అవునా కదా? చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్, ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఇంటి దగ్గర కంప్యూటర్లోంచి పని చేయాలి, ఆఫీస్కి వెళ్ళకర్లేకుండా. అలాగే పిల్లలు ఆన్లైన్లో స్కూలు, చదువులు, అందరూ కుటుంబం ఉంటే ఆ కుటుంబం అంతా ఇంట్లోనే. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా సరే వాళ్ళు ఇంట్లోనే. ఏం జరుగుతుందో తెలుసా మీకు లోకంలో? ఇప్పుడు ఒక భార్య, ఒక భర్త ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. పొద్దున్నే లేచి ఒకళ్ళు తూర్పుకి, ఒకళ్ళు పడమరకి వెళ్ళిపోతారు, లేదా ఒకళ్ళు ఉత్తరానికి, ఒకళ్ళు దక్షిణానికి వెళ్ళిపోతారు. ప్రశాంతంగా ఉండేది వాళ్ళ జీవితాలు. ఇప్పుడు లేదు. దేవుడు సమయం ఇచ్చాడు. ఇంట్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోండి అని, ప్రేమించుకోండి, మంచి మనసుతో ఉండండి, ఆనందంగా గడపండి అని. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? లోకంలో విడాకుల కేసులు పెరిగిపోయినాయి అంట. దుబాయ్లో కూడా విడాకుల కేసులు పెరిగిపోతాయి. చాలామంది అప్లై చేస్తున్నారంట, యూ వాంట్ డైవోర్స్. ఎందుకు? అహం, గర్వం, వినాశం. అంటే మనిషి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈ రోజున కుటుంబంతో గడపండి అని. చాలామంది, అంటే అందరూ అలా కాదు, చాలామంది చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. మంచి దేవుడు ఇచ్చిన సమయంలో మొత్తం కుటుంబం అంతా ఇంట్లో ఉండి ప్రార్థన చేసి దేవుడిని మహిమపరుస్తున్నారు. లేదంటే అందరూ కలిసి సంతోషంగా బతుకుతున్నారు. చాలామంది చాలా రకాలుగా ఆనందంగా కూడా ఉన్నారు. కొంతమంది ఈ ప్రాబ్లంతో కూడా బాధపడుతున్నారు. అంటే ఈ 5 వేళ్ళు ఎలాగ సరిగ్గా ఒకే రకంగా లేవు, లోకంలో మనుషులు కూడా అలాగే ఉంటారు. అంచేత దేవుడు చెప్పేది ఏంటంటే, ఈ గర్వము, అహంకారాన్ని మనము తగ్గించుకోవాలి. ఇక్కడ ఆయన్ని బలపరిచేవారిగా మనం ఉండాలి. ఆయన్ని, అంటే ఆయన మహిమపరిస్తే ఆయన మనల్ని బలపరుస్తారు. ఆయన గనక బలపరచకపోతే మనం ఏమీ లేదు, నథింగ్. ఈ రోజున దేవుడు బలపరిచాడు కాబట్టి నేను ఇక్కడుండి మీకు వాక్యం చెప్పగలుగుతున్నాను. లేదంటే నేను అటు పక్కన కూర్చోవలసిన వాడిని. అంటే ఆయన మహిమపరిస్తే ఆయన బలపరుస్తాడు. ఇదే ఫార్ములా మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలి. ఆయన ఎప్పుడైతే మీరు మహిమపరుస్తారో ఆయన మిమ్మల్ని బలపరిచి ఆయన యొక్క స్థానాన్ని దగ్గర, మీ స్థానం ఏమిటో మీకు తెలియజేస్తాడు. ఒకవేళ దూరముగా ఉన్నావేమో దేవుడికి దగ్గర తీసుకొస్తాడు, బాగా దగ్గర తీసుకొస్తాడు. అది అనుభవించాలి మనం. అంటే ఈ వాగ్దానాలన్నీ దేవుడు ఇక్కడ నేనున్నాను, ఐ ఆమ్ దేర్ ఫర్ యూ,
నీవు భయపడవద్దు, నీవేళ భయపడవలను నేనుండగా అని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం ముఖ్యముగా ఆయన చిత్తము, ఆయన యొక్క ఆశ ఏంటో తెలుసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరి విషయంలోనూ ఒక చిత్తము, ఒక ఆశ కలిగి ఉంటాడు దేవుడు. అంటే కొంతమందిని సువార్థికులుగా చేస్తాడు, కొంతమందిని ఇవాంజికలుగా చేస్తాడు, కొంతమందిని ప్రార్థనాపరులుగా చేస్తాడు, కొంతమందిని మంచి మంచి చక్కని స్వరాలు ఇచ్చి వాళ్ళతోటి స్వరము పాడిస్తాడు, పాటలు పాడిస్తూ ఉంటారు. మ్యూజిక్ తోటి కొంతమందిని దేవుడు మరి అలంకరిస్తాడు. ఇంకా కొంతమంది దేవుడికి సన్నిధికి కావలసిన ధన సహాయం చేసే గొప్ప మనసు వాళ్ళకి ఇస్తాడు. మరి ధనం లేకుంటే ఏ పని జరగదు. మరి అటువంటి వాళ్ళ మనసులు మార్చి వాళ్ళకి మంచి మనసు దేవుడు ఈ విషయంలో కానుకలు ఇచ్చి దేవుడి యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళెంతో, అది కూడా ఎంతో ధన్యత. ఇలా రకరకాల సేవ. అంటే దేవుడి దగ్గర చాలా పనులు ఉన్నాయి. దేవుడి దగ్గర చాలా కంపెనీలో, ఇప్పుడు లోకంలో ఎన్నో పనులు, డాక్టరు, ఇంజనీరు, మరి సైంటిస్టు, అలా ఎలాగైతే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో దేవుడి దగ్గర కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగం చేయడానికి నువ్వు సిద్ధమా? దేవుడు నేనున్నాను, నేను బలపరుస్తానంటున్నాడు. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఏమి చేస్తున్నాము? ఇప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరి ఎవరికి అయినా మనం ఏమైనా సహాయం చేయగలిగామా? మన చుట్టుపక్కల మన దగ్గరగా కావలసిన వాళ్ళకి మనం ఏమైనా చేయగలిగామా? అందుచేత చేసేవారిగా మనము ఉండాలి. ఆయన చిత్తము తెలుసుకోవాలంట. ఇక 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నదనియు, క్రీస్తు యేసును మన రక్షకుడిని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. చాలండి. మనల్ని మనము కాపాడుకోవడం కాదు, కానీ స్వకీయ సంకల్పం బట్టి ఆయన ద్వారానే మనము పరిశుద్ధపరచబడతాం. మనం ఎంత ప్రయత్నం చేసినా మనము కాపాడుకోలేము. దేవుని యొక్క కృప వలనే మనము పరిశుద్ధులుగా తీర్చబడతాము. పరిశుద్ధులుగా తీర్చబడి మనల్ని మనము కాపాడుకోగలుగుతాము. ఆయన యొక్క ప్రణాళిక ఏమిటి నీ విషయంలో, ఆయన ప్రణాళిక ఏమిటో మనము తెలుసుకోవాలి. ఆయన ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు దేవుడు. మరి మనం ప్రార్థనలతోటి అది తెలుసుకునే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములను దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు ప్రణాళిక పేతురు మీద, ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే నీవు సంఘము కడతావు. అంటే పేతురు ఎడల దేవుడికున్న ప్రణాళిక ఏంటంటే సంఘాన్ని కట్టడము. మరి శిలువ మరణం చెందిన తర్వాత, గత వారం మనం మాట్లాడుకున్నాం, సమాధి చేయబడిన తర్వాత పునరుత్థానుడైన క్రీస్తు ఈ సమయాలలో యెరూషలేములోను సంచారము చేయొచ్చు. శిష్యులకి పలుమార్లు తాను మరి కనపరుచుకుని వారితో మాట్లాడి వారితో భోజనము చేసి మరి అక్కడ పేతురుతోటి నీవు నా సంఘాన్ని కట్టు అని బాధ్యత అప్పగించినట్టుగా మనం మాట్లాడుకున్నాం గత వారం.
ఇదే ఆయన యొక్క ప్రణాళిక. పేతురు మీద ఆయన ద్వారా సంఘాన్ని స్థాపించాలి. మరి 3000 మందితోటి ఆదిమ సంఘాన్ని పేతురు గారు స్థాపించారు అలనాడు. ఆ సంఘమే ఇప్పుడు లోకంలో ఉన్న సంఘాలకి ఆదిమ సంఘమై ఉన్నది. అలాగా ఆయన యొక్క ప్రణాళిక ఆ విధముగా తెలియచేయబడింది పేతురు గారికి. అలాగా ఆయన సంఘాన్ని కట్టారు. అంటే ఇది సంఘ కాపరులకి దేవుడి యొక్క ప్రణాళిక ఆ విధముగా సంఘాన్ని కట్టడానికి ఆయన యొక్క సిద్ధింపు అలాగా పెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఆయన ప్రణాళిక ఆ విధముగా ఉన్నది అని మనము చూస్తున్నాం. లోకంలో ఎంతో మంది సంఘ కాపరులు సంఘాలని నడుపుచు శ్రమిస్తూ అనుదినము క్షణము సంఘం గురించి సేవా పరిచర్య చేస్తూ చాలామంది మరి దేవుని సేవ చేస్తున్నారు. అందుచేత వాళ్ళ ఎడల దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే వాళ్ళు సంఘము కట్టాలంట. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17-29. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలుపు వలననే నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాచ్యము యొక్క మహిమేశ్వర ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము మెట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపమగు తండ్రి తన్ను తెలుసుకునుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు. ఇక్కడ దేవుడు తెలియచేసేది ఏమిటంటే భూమి మీద ఆయన మహిమతో నింపబడింది. భూమి అంతా క్రీస్తు యొక్క మహిమతో నింపబడి ఉంది. భూమి అంతటి మీద ఆయన బిడ్డల మీద, ఆయన బిడ్డలు కాని వారి మీద, అయితే ఆయన బిడ్డల మీద అది అత్యధికమంట. క్రీస్తు బిడ్డలమైన మన మీద ఆయన యొక్క మహిమ అత్యధికము. అంటే ఆయన ప్రణాళిక అత్యధికమైన మహిమతో మనల్ని ఆదరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఈ విధముగా ఆయన మనల్ని అత్యధికముగా ఆదరిస్తుంటే మనకి మరి మంచి జరుగుతుంది. కాబట్టి ఆయన యొక్క కృపలో మనం ఎదుగుతుంటూ ఉంటాము. కాబట్టి మరి ఆయన యొక్క సేవా పరిచర్యలో కూడా మనము ఎదగాలి. ఇప్పుడు అలనాడు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత 5 వారాలు అంటే 40 రోజులు యెరూషలేము పట్టణంలో సంచారము చేసి శిష్యులకు కనబడిచి ఆయన ఉన్న కారణము ఎందుకంటే సంఘాన్ని స్థాపించడము. అంటే సంఘాన్ని స్థాపించడం అంటే చెదిరిపోయిన దేవుడి బిడ్డలను దేవుని దగ్గరికి చేర్చటం, అది సంఘం. ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళు ఎవరు అంటే లోకములో జన్మించిన ప్రతి ఒక్కరూ దేవుడి బిడ్డే. ఇక్కడ ఆయా మతాలుగా విడిపోవడము మనము చూస్తున్నాం. సాతాను ప్రేరేపణతోటి రకరకాలైన మతాలు లోకములోకి వచ్చి మరి ఇక్కడ అవి విచేతనముగా అంటే దేని దానికి సపరేట్గా ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ సృష్టి ఆదిలో దేవుడు అందరినీ తన బిడ్డలుగానే సృజించాడు. మొట్టమొదటిసారిగా తన స్వరూపములో మనుషులని లోకంలో సృజించిన దేవుడు అలా అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే. ఈ మార్గాలు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని వెతుక్కుంటున్నారు. కానీ మరి చివరి మార్గము ఆ రక్షకుడే, ఆ లోక రక్షకుడే చివరి మార్గమై ఉన్నది. అంటే వీళ్ళందరినీ ఆయన
కలిగి ఉన్నాడు. ఈ విధంగా ఇక్కడ ఆయన మహిమ చేత వీళ్ళందరినీ అలాగ ఉంచినప్పుడు అదేమంటున్నాడు, ఆత్మ ద్వారా ఆయనలాగా మార్చబడతారు, ఆయనలాగా మార్చబడతాము అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. అంటే లోకంలో ప్రతి ఒక్కరూ మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ దేవుడి యొక్క భయం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఆ భయం ఉంటే సమస్తము అన్ని తర్వాత వస్తాయి. దేవుడు భయమే లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకే ఈ శోధన, ఈ వేదన. అందుచేత మనము ఆయన యొక్క ఇటువంటి వాగ్దానము మన మీద ఉన్నప్పుడు మనము ఆయన దగ్గర మన స్థానం ఏమిటో మనము తెలుసుకోవాలి. మన స్థానాన్ని పెంచుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మే లోకమంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. దేవుని సువార్త, క్రీస్తు సువార్త లోకములో అంతా ప్రచురింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఇప్పుడు చాలామంది అంతం వచ్చేస్తుంది, సెకండ్ కమింగ్ ఈజ్ నియర్ అని రకరకాల మాటలు చాలామంది మాట్లాడుతున్నారు. లోకాన్ని భయపడుతున్న వాళ్ళు కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది హేళన చేసేవాళ్ళు హేళన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ వాక్యము మనకు తెలుసు, దేవుడు మనకు తెలియజేశాడు. ఇక్కడే రాశాడు, లోకమంతటా ప్రకటింపబడిన తర్వాత అంతం వస్తుందని. అంటే క్రీస్తు సువార్త ఇంకా లోకంలో ప్రకటింపబడలేదు, క్రీస్తు బిడ్డలకి మాత్రమే ప్రకటింపబడింది. క్రీస్తు బిడ్డలు కాని వారికి ఇంకా క్రీస్తు సువార్త తెలియదు. ఎవరినైనా అంజులని క్రీస్తు సువార్త గురించి అడిగితే వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు కూడా చెప్పగలిగి ఉండాలి, వాళ్ళు కూడా తెలుసుకోగలిగి ఉండాలి. అప్పుడే అంతము వస్తుంది. అప్పటి వరకు అంతము రాదని ఇక్కడ దేవుడు వాగ్దానము చేస్తున్నారు. అంచేత మనం ఏం చేయాలి? దేవుని సువార్త చెప్పాలి. yes, we have to teach about Jesus. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇదిగో భయంకరమైనది వచ్చింది, లోకంలో ఉంది. ఇప్పుడైనా ఓ మనిషి, నా స్నేహితుడా, మారు మనసు పొందుకో అని మనము చెప్పేవారిగా, సువార్త చెప్పేవారిగా ఉండాలి. వాడు అడుగుతాడు, ఏంటి నీ దేవుడు గొప్ప? నా దేవుడు గొప్ప ఇది, నీ దేవుడు గొప్ప ఏంటి అని అడుగుతాడు. మనకు తెలుసు మన దేవుడు గొప్ప ఏంటి తెలుసు కదా మన దేవుడు గొప్ప. తెలిస్తే ఆ దేవుడి గొప్ప మనం వాళ్ళకి తెలియచేయాలి. ఎందుకంటే మన దేవుడి గొప్ప ఏంటంటే, మన లోకంలో జీవించిన ప్రతి జీవి, ప్రతి మనిషి మరణించక తప్పదు. మరణించిన తర్వాత గత వారం మాట్లాడుకున్నాం మనం, మన్ను అయిపోతుంది, ఆత్మ ఇచ్చిన దేవుడి దగ్గరికి వెళుతుంది. ఇదే క్రైస్తవ సిద్ధాంతం, క్రీస్తు సిద్ధాంతం, క్రీస్తు సువార్త. ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్లకుండా, నరకాగ్నికి వెళ్లకుండా వెళ్ళిపోతుందేమో. దాని గురించే ఈ రక్షణ, క్రీస్తు రక్షణ. ఈ ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలనేది క్రీస్తు ప్రతి ఆత్మ కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. అదే క్రీస్తు సువార్త. దాని గురించే మన పాపములన్నిటినీ ఆయన శిలువ మీద మోసి మరి మరణించి 3 రోజులు నిద్రలో ఉండి, భూగర్భంలో ఉండి, సమాధి చేయబడి, పునరుత్థానుడై లేచి మహిమలోకానికి ఆరోహణుడయ్యాడు. ఇది క్రీస్తు సువార్త. ఇదే మన దేవుని యొక్క గొప్పతనం. ఏ ఆత్మ క్రీస్తులో చనిపోతుందో
షూర్ ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తాది. ఏ ఆత్మ క్రీస్తుతో చనిపోదో నరకానికి వెళ్తాది. ఇదే మన దేవుని యొక్క గొప్ప. అంటే రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళని మనం మంచిగా, అంటే వాళ్ళని క్రైస్తత్వంలో తీసుకురమ్మని నేను సువార్త చేసి ఆ మనసు మతం మార్చమని మనం చెప్పట్లేదు, కానీ వాళ్ళకి జ్ఞానము తెలియచేయాలి. మనకి ఇప్పుడు మనం షూర్, వాడు అడిగినప్పుడు ఐఎమ్ షూర్ నా ఆత్మ పరలోకానికి వెళ్తాది, ఎందుకంటే నేను ఈ పనులు చేస్తున్నాను, నీకు నమ్మకం ఉందా అని నీ స్నేహితుడిని అడగాలి. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? మరి చక్కని పాట చూసారా? యేసు గురించి నువ్వు తెలుసుకున్నావు, ఆయన యొక్క మహిమ ఏమిటో. ఈ విధముగా మనము సువార్త చేసేవారిగా ఉండాలి. ఎవరిని బలవంతం చేయనవసరం లేదు. వాళ్ళ రక్షణార్థమై మనము ఈ సువార్త చేయాలి, వాళ్ళకి తెలియచేయాలి. మన బంధువులని మనం చెప్పాలి, సిగ్గుపడనవసరం లేదు. దేవుడి గురించి చెప్పడానికి సిగ్గుపడనవసరం లేదు. నీ బంధువు ఎవరైనా సరే, నీ సహోదరైనా సహోదరుడైనా, ఆత్మ బంధువు అయినా దూర బంధువు అయినా సరే, ఇదిగో నా క్రీస్తు గొప్పతనం ఇది, నీవు కూడా మరొకసారి ఆలోచించు, నీవు కూడా ఒకసారి చూడు, రుచి చూడు అని చెప్పి వాళ్ళని మనము క్రీస్తులోకి నడిపించేవారిగా మనం ఉండాలి. వాళ్ళేమి పాపంలోకి నడిపిస్తలా, వాళ్ళేమి మరి జైల్లోకి నడిపిస్తలా, వాళ్ళేమి నాశనంలోకి నీవు నడిపించట్లా. అంచేత భయపడవనవసరము లేదు, సిగ్గుపడనవసరం అస్సలే లేదు. రహస్య శిష్యుడు అరమతయ్య యేసేపులాగా ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రీస్తు శిష్యులు ఉన్నారు. సన్నిధికి వచ్చినప్పుడు యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా, ఇంటికి వెళ్ళగానే మహాశివరాత్రి వస్తే శంభో హరహర మహాదేవ అనే వారిగా ఉన్నాం. ఈ రహస్య అరమతయ్య యేసేపులాగా మన జీవితం వద్దు. క్రీస్తు చనిపోయిన తర్వాత నిజమైన క్రీస్తుడిగా మారాడు. ఏమిటి ఉపయోగం? మనం ఇప్పుడే రక్షణ సమయం, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఇంకా. అంచేత చాలా మంది ఇప్పుడు 2 నావల మీద కాలు వేస్తున్నారు. చాలా మంది అటు క్రైస్తత్వము, ఇటు వేరే మతం. ఇది వద్దని దేవుడు తెలియజేస్తున్నారు. పూర్తిగా నీవు మారు, పూర్తిగా నీవు మారు. తర్వాత నీ వాళ్ళని మార్చుకో, ఆ తర్వాత నీ బంధువులు మార్చుకో, నీ మిత్రులు మార్చుకో, ఆ తర్వాత నీ శత్రువులను కూడా మార్చని దేవుడు తెలియజేస్తున్నారు. అంటే ఇటువంటి శక్తి, ఇటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆ దేవుడి దగ్గరికి, ఆ వికెట్ దగ్గరికి నీవు రాగలుగుతావు. ఎక్కడో దూరంగా ఉన్నావేమో, దగ్గరికి రాగలిగినావంటే అదే కారణం. అంచేత మరి ఆ విధముగా మనము దేవుడు దగ్గర, అంటే ఈరోజు దేవుడు మనతో చెప్పేది ఏంటంటే, దేవుడి దగ్గర నీ స్థానం ఏంటి, ఏం చేయగలుగుతున్నావు, చేస్తున్నావు, ఎంతవరకు వచ్చావు, ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కరోనా వచ్చింది, నేను ఇంట్లో హాయిగా ఉన్నాను, ఇది కాదు.
దేవుడు ఎప్పుడైనా సరే మనము దేవుడి పరిచర్య చేసేవారిగా ఉండాలి. మరి ఎప్పుడు దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దేవుడి బిడ్డలుగా ఉండాలి. ఆ సువాసన ఎప్పుడు పరిమళించాలి. 1 తిమోతి పత్రిక 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను. 1 తిమోతి 3:15 1 తిమోతి పత్రిక 3:15 అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. చూసారా, దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి అంటే, లోకము దేవుడి సన్నిధికి వస్తుంది, క్రీస్తు బిడ్డలు దేవుడి సన్నిధికి వస్తున్నారు, 50-50 క్రిస్టియన్స్ దేవుడి సన్నిధికి వస్తున్నారు, అసలు దేవుడు ఎరగని బిడ్డలు కూడా దేవుడి సన్నిధికి వస్తూ ఉంటారు. కానీ అందరూ ఎలాగ ప్రవర్తించాలి, ఏమి నేర్చుకోవాలి అన్నది ముఖ్యమైనది. ఇక్కడ ఏంటంటే సంఘ స్థాపనకు అదే పునాది. దేవుని సన్నిధే సంఘ స్థాపనకి పునాది. ఇప్పుడు ఎవరో మన స్నేహితుడిని అన్యుడిని మనము దేవుడి సన్నిధిలోకి తీసుకొచ్చామంటే, దేవుడి గురించి ఏమీ తెలియనప్పుడు 4 మాటలు చెప్పి దేవుడి దగ్గర తీసుకొస్తాం. అతని ఆత్మరక్షణ కొరకు, ఇక్కడ ఏదో వేరే ఏమీ కార్యము కాదు. అయితే అతను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అతను ఈ సంఘాన్ని చూసి ఆ సువాసన అతనికి చేరాలి. ఆ మంచి సువాసన వస్తుంది అని అతని మనసు మార్చుకునేలాగా మనము ఆ సంఘంలో ప్రవర్తించాలి. అదే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నువ్వు ఆ విధముగా నీ సంఘములో ప్రవర్తన ఉండాలి. మంచి మనసులుగా, దేవుని మహిమపరిచేవారిగా, ఒకరినొకరు ప్రేమ అనురాగాలతో సన్నిధిలో ఉంటున్నారని చూసి అతను కూడా క్రీస్తు బిడ్డనైతే బాగుంటుంది అనే మనసు అతనికి వచ్చేలాగా మనము ప్రవర్తన చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది. మరి మనం ముందుకు వెళ్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మత్తయి 6:10 చదువుదాం. 10 పరలోకమందున్న నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము చాలండి. ఆయన రాజ్యము భూమి మీద స్థాపింపబడినది అన్నట్టుగా ఈ ప్రార్థనలో ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఆయన రాజ్యము భూమి మీద స్థాపింపబడినది అని చెప్పి, అలాగే ఎఫెసీయులు 1వ అధ్యాయము 17-19 మనం చదువుకున్నట్టు 17-19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలననే నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాచ్యము యొక్క మహిమేశ్వర మెట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలత్సయమును బట్టి, అంటే ఆయన యొక్క మహిమ లోకములోను దేవుని బిడల మీద ఉన్నదిన్నట్టుగా మనము చూస్తున్నాము. అంటే దేవుని వాగ్దానం ఏంటంటే సంఘములో ఆయన యొక్క మహిమ ఉంటుంది. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే సంఘములోకి వచ్చి ప్రార్థన చేసి, దేవుడా తండ్రి నేను ఇది సంఘంలో ఈ విధంగా చేయాలనుకుంటున్నాను అని కనుక నీవు నిస్వార్థముగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి నీ కోరికను తీరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఇక్కడ. అంటే సంఘాన్ని అభివృద్ధి చేయాలి, సంఘాన్ని పెంచాలి, అంటే క్రీస్తు సువార్త ఎక్కువ మందికి తెలియచేయాలన్నదే సంఘ అభివృద్ధి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విధముగా చెయ్యాలి
అది నీ యొక్క ప్రథమ బాధ్యత అని దేవుడు తెలియజేస్తున్నారు. దానియేలు గ్రంథం ఒకసారి 11వ అధ్యాయము 32. దానియేలు 11:32. అందుకు అతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకున్నాను. అయితే తమ దేవుని నెరుకవారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఇక్కడ దావీదు గొల్యాతుని చంపడము చూస్తున్నాం మనం. దావీదు చిన్నవాడైనా సరే తన దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప మహానుభావుడు, శక్తి గలవాడు అని చెప్పి మరి ఆ గొల్యాతు అంత పెద్ద భయంకరమైన రూపమైనా సరే ధైర్యము తెచ్చుకుని అతనితో పోరాడి విజయము సాధించాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుని ఎరగక ముందే గొప్ప కార్యాలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. మనకైతే దేవుడి గురించి తెలుసు, మనకైతే క్రీస్తు గురించి తెలుసు, దేవుడు చేసే గొప్ప కార్యాలు మనకు తెలుసు. అయినా మనం ఏ కార్యాలు చేయలేకపోతున్నాం. తెలియని వాళ్ళే చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు మనమేం చేస్తున్నాం ఆయన గురించి, ఆయన కృప గురించి, ఆయన యొక్క సంఘ అభివృద్ధి గురించి, ఆయన నామ ఉచ్చారము అధికము కావడానికి, లోకము అభివృద్ధి చెందడానికి, ఆయన పరలోకపు అంతస్తు పెంచడానికి మనం ఏమి చేయగలుగుతున్నాం? దేవుని దగ్గర నీ స్థానం ఎక్కడ? వాడక కొట్టిన సున్నంలాగా అక్కడే ఉన్నామా? లేదంటే ఆ సున్నం మీద మంచి మంచి కలరు రంగు వేయించుకుని చూపర్లకి ఆహా చాలా బాగుంది గోడ అనిపించుకునే వారిగా ఉన్నామా? అందుచేత దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు, దేవుని విషయంలో నువ్వు ఎక్కడున్నావని ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనం ఏమి చేయగలుగుతున్నాం దేవుడికి, దేవుడి సంఘం నిమిత్తం మనం ఏమి చేస్తున్నామని అడుగుతున్నాడు దేవుడు. విశ్వాసము చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా మనం ఏమీ చేయలేము. మరి ఆ విశ్వాసము దృఢమైనది. మార్కు సువార్త 9వ అధ్యాయము 29 ఒకసారి చూద్దాం. మార్కు 9:23. మార్కు 9:23. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోని నీళ్లలోను. మార్కు 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీవంత అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఓన్లీ నమ్మకం, విశ్వాసము ముఖ్యమైనది మనకి. ఫుట్బాల్ గురించి, ఫుట్బాల్ ఆట ఆడతారు కదా, మీరు చూస్తుంటారు. ఫుట్బాల్ ఆట ఆడేటప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు? మా చార్లీ నడిచి చెప్తాడు, ఎందుకంటే ఫుట్బాల్ ఆడుతున్నాడు కాబట్టి. ఇలాగ వంగి సిద్ధంగా ఉంటారంట. అంటే బాల్ ఎప్పుడు వస్తే అప్పుడు తందామని సిద్ధంగా ఉంటారు. ఇలా నుంచుని బాల్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని అంటారు. వంగి సిద్ధంగా ఉంటారంట. అటువంటి వారిగా మనం ఉండాలంట. సిద్ధపాటు. బీ రెడీ ఫర్ ఎనీథింగ్. ఈరోజు నా జీవితం బాగుంది, నా కుటుంబం బాగుంది, నా భార్య బాగుంది, నా బిడ్డలు బాగున్నారు, నా తల్లిదండ్రులు బాగున్నారు, నా బంధువులు బాగున్నారు, చాలు. కంప్రెస్డ్ ఫ్యామిలీస్. ఒకప్పుడు కంజెస్టెడ్ ఫ్యామిలీస్, ఇప్పుడు కంఫర్ట్ ఫ్యామిలీస్. కంజెస్టెడ్ ఫ్యామిలీస్ అంటే పూర్వకాలం తాతలు ముత్తాతలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు పెద్ద గుంపు. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు. దుబాయ్లో సింగిల్ మామ్, సింగిల్ ఫాదర్, లేదంటే సింగిల్ పేరెంట్, లేదంటే ఇద్దరు పేరెంట్స్, ఒక చైల్డ్,
లేదంటే 2 చైల్డ్, అంతే. ఇంకంతకన్నా ఎక్కువ ఫ్యామిలీ ఉండదు. కంఫర్ట్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే సిద్ధపాటు. మన జీవనం బాగా సాగిపోతుంది, మనకేమీ అవసరం లేదులే, వారానికి ఒకసారి అయ్యగారు లైవ్లోకి వస్తారు, 4 మాటలు చెప్పేస్తారు, 1 గంట 6 గంట స్పెండ్ చేస్తే సరిపోద్దులే అనుకుంటున్నామేమో. మనది 24/7 డ్యూటీ. క్రీస్తు సేవ అంటే 24 గంటలు 7 రోజులు 365 రోజులు సేవ. అది చెయ్యాలి మనం. అప్పుడే నీవు క్రీస్తు బిడ్డవి. ఏం చేస్తున్నావు? బేరేజ్ వేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో కాదు, నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడి సంఘానికి నువ్వేం చేస్తున్నావు, దేవుడికి ఏం చేస్తున్నావు? దేవుడన్నా దేవుడి సంఘం అన్నా రెండు ఒకటే. దేవుడి అభివృద్ధి గురించి, దేవుడి సంఘ అభివృద్ధి గురించి నీవేమి చేయగలుగుతున్నావు? ఏ పని నీవు తలంపు పెట్టావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా ఎక్కడో ఉన్నావు, దగ్గరికి రావాలనుకుంటున్నావు, ఎంత దగ్గర రావాలనుకుంటున్నావు, ఎక్కడికి, నీ గోల్ ఏంటి నిర్ణయించుకోవాల్సి నువ్వే. ఈ విధముగా మరి ఆ విధముగా మనము కలిసి తెలుసుకుంటేనే మనం ముందుకి వెళ్ళగలిగే అవుతాము. లేదంటే ఆ గోడకేసిన సున్నంలాగా అక్కడే ఉండిపోతాం. ఏమాత్రం ఎదుగుదల ఉండదు. ఎప్పుడైనా గాలి తుఫాన్లు వచ్చినప్పుడు రాలిపోతాం, మళ్ళీ క్రీస్తుకు దూరముగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు చాలామంది, నేను నమ్ముకున్నానండి, మా మదర్ నమ్ముకోలేదండి, మా అమ్మ బాబులు నమ్ముకోలేదండి. ఇదే నీకు టాస్క్. నీ తల్లిదండ్రులు మార్చే టాస్క్ నీకు దేవుడు ఇస్తున్నాడు. వాళ్ళని మార్చు. నా భార్య మారలేదండి, నా భర్త మారలేదండి, ఇదే నీ టాస్క్. వాళ్ళు మార్చుకోవాలి. ఈరోజు దేవుడు చెప్పేది అదే. నువ్వేం చేస్తున్నావు దేవుడి సంఘాన్ని గురించి, దేవుడి గురించి. నీ కుటుంబాన్ని మార్చుకుంటే అది దేవుడి సంఘాన్ని చేసుకున్నట్టే. అదే దేవుడు మనకి ఇచ్చే టాస్క్. ఈ టాస్క్లు రోజు ఎన్నెన్నో టాస్కులు ఉంటాయి. ఒక్కొక్క టాస్క్ మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఒక్క పని కూడా మనం చేయలేనప్పుడు మనం ఎలాగ ఆత్మీయంగా ఎదగలుగుతాము? దేవుని కృప మనం పొందుకోగలుగుతామా? అందుచేత సిగ్గుపడనవసరం లేదు. ఎవరితోటి సిగ్గు అస్సలు పడనవసరం లేదు. మనం ఎవరి విషయంలోనూ దేవుడి విషయంలో సువార్త చెప్పడానికి సిగ్గుపడనవసరం లేదు. నీ స్నేహితులు ఒకవేళ వాళ్ళు నీవు అన్యులైనా సరే వాళ్ళకి క్రీస్తు గురించి చెప్పేవారిగా మనం ఉండాలి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు చెప్పండి. చిరాకు పెట్టినా తిట్టినా చెప్పాలి. మరి ఇండియాలో ఎంతోమంది దైవ సేవకులు కొడుతున్నా సరే దేవుడి సేవ చేస్తున్నారు, చెడుతున్నా సేవ చేస్తున్నారు. ఎప్పుడొకప్పుడు మారుతుంది. చాలామంది నా లైఫ్లోని చాలామంది చూశాను. నేను హైదరాబాద్ కుటుంబం నుంచి వచ్చాను. దేవుడు అంటే హ్యాపీ అనేవాడిని. ఈ రోజున పౌలు దేవుడు సంఘాన్ని హింసించేవాడు, చంపేవాడు, చేసేవాడు. అతని ద్వారా ప్రపంచంలో పెద్ద సువార్త జరిగింది. అంచేత ఎన్నో అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఉన్నా సరే మనము ఎవరిని మనం చెరపట్ల దేవుడు దగ్గరికి తీసుకొస్తున్నామంటే వాళ్ళని మనం రక్షిస్తున్నట్టే, వారి ఆత్మలను రక్షిస్తున్నట్టే. అంటే ఏమి చేయాలో మనకు తెలియకపోతే మనం ఏం చేయలేం. కానీ మనకు తెలుసు. ఈరోజు దేవుడు చెప్పాడు మనతోటి, రోజు చెప్తూనే ఉన్నాడు మనం ఏం చేయాలో, ఏం చెప్పి వాళ్ళని మనం తీసుకురావాలో కూడా దేవుడు చెప్తున్నాడు. అంచేత సువార్త చేసేవారిగా, దేవుడు పని చేసేవారిగా మనం ఉందాం. ఈ పని చేయడానికే ఆ తండ్రి అయిన దేవుడు అలనాడు పునరుత్థానుడైన తర్వాత ఈ రోజుల్లోనే యెరూషలేములో తిరుగుతూ ఉన్నాడు. ఆయన అప్పుడు తిరిగి ఆ సంఘ సేవ చేశాడు. ఇప్పుడు మనం కూడా ఆ విధంగా సేవ చేద్దాం. మరి ఆరోహణ పండుగకి మనము సిద్ధపడదాం. ఆయన ఆరోహణ అయ్యే ముందు ఈ 5 వారాలు దేవుడు మరి తన శిష్యులతో కలిసి సంఘ స్థాపన కొరకు, రాజ్యం వ్యాప్తి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు దేవుడు కృషి చేసినట్టు మనము కూడా
దేవుడి సంఘం అభివృద్ధి కొరకు కృషి చేద్దాం. మరి మంచిగా దేవుడి వాక్యాన్ని వెదజల్లుదాం. ఆయన యొక్క మాటను, ఆయన యొక్క సువార్తను వెదజల్లుదాం. సువాసన వచ్చేవారిగా, మంచి పరిమళం వచ్చేవారిగా మన జీవితాన్ని మార్చుకుందాం. మరి దేవుడు ఈరోజు ఈ కొద్ది వాక్యమును దీవించి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు నీ విషయాలు ఎరుగాని మానవులు ఎచట నుండరాని తెలుసునా యేసులో చేరాని ఎందరో ఎందరు ఇదియు కూడా నీకు తెలుసునా ఇది నా దుఃఖము తెలుసునా ఇది నీ దుఃఖము తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా కీడు నోడింతువు తెలుసునా కిటుకు విడగొట్టెదవు తెలుసునా. మనం ప్రార్థన చేస్తావా? సరే అండి. మరి మొన్న ఏప్రిల్ 15వ తారీఖుని నా బర్త్డేకి మీ అందరూ చాలా విషెస్ చెప్పి ప్రార్థన చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే మరి ఈ నెలలో ఇంకో కార్యక్రమం కూడా మాకు ఉంది. దాని గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే వాళ్ళకు టాస్క్ ఇచ్చాను. చెప్పండి. వాళ్ళకి ఆ టాస్క్ తెలుసుకుని రెడీ అవుతారు, సిద్ధపడతారు. అన్నీ మనం చెప్పేస్తే ఎలాగా టాస్క్ దేవుడు వాళ్ళకి టాస్క్ ఇస్తున్నాడు. నేను కూడా ఒక టాస్క్ ఇచ్చాను. ఈ నెలలో మనకు ఇంకో కార్యక్రమం ఉంది. దాని గురించి తెలుసుకుని మీ అంతటి మీరు తెలియచేయాలి. ఓకేనా? ఇది మీకు ఇచ్చే టాస్క్. మీ అందరికి తెలుసు, అంచేత మీకు ఇచ్చే టాస్క్ ఇది. అలాగే మరి మనందరము ఈ కరోనా గురించి మన ప్రార్థనలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఒకటి ఏంటంటే, ఈ మహమ్మారిని దేవుడు నిత్య నరకానికి తరిమివేయాలి. లోకంలో తొందరగా మరి దీని ప్రభావం తగ్గి అందరూ సమమైన జీవితము, మంచి జీవితము జీవించాలి అనేది. రెండోది, ఏ ఆత్మ నశించిపోయిందో ఆ ఆత్మ మరి దేవుడు సువార్త ద్వారా ఆయన యొక్క పరలోక రాజ్యానికి ఆ ఆత్మ చేరుకోవాలి. నశించిపోయిన కోవిడ్ ఆత్మలు పరలోకంలో దేవుడి దగ్గరికి చేరుకోవాలి అని ఒక ప్రార్థన మనం చేయాలి. అలాగే ఆసుపత్రుల్లో ఉన్న వారి గురించి వారికి అతి తొందరలో స్వస్థత కలగచేసి దేవుడు మరలా తిరిగి ఇంటికి వెళ్ళులాగున దేవుడు కృప కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మరి వాళ్ళందరికీ సేవా పరిచయం చేస్తున్న మరి డాక్టర్సు, నర్సులు, అలాగే మరి వైద్య సిబ్బంది, అలాగే మరి పారిశుధ్యం, మున్సిపాలిటీ, అలాగే పోలీసు, అలాగే రకరకాల గవర్నమెంట్ ఆఫీసులు, రకరకాలైన వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో, ఫ్రంట్ లైన్లో ఉండి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి క్షేమము కొరకు, వారందరి ఆరోగ్యము కొరకు, వారందరికీ దేవుని కృప కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మరి తొందరగా ఇదంతా సమస్య పోయి మరలా మనందరము దేవుడి సన్నిధిలో ఆ ప్రభువుని మహిమపరిచే బిడ్డలుగా మనం అందరము ఉండాలని, అలాగే మరి సువార్త పరిచర్య ఏ విధముగా లైవ్ చేస్తున్న, సువార్త సేవ చేస్తున్న మరి పాస్టర్లందరి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని, వారి యొక్క ప్రయత్నాన్ని మీరు దేవుడు దీవించులాగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యముగా దీని వలన ఎంతోమందికి ఉపాధి లేకుండా మరి ఎంతో తినడానికి కూడా లేని స్థితిలో చాలామంది ఉన్నారు. మరి దేవుడు ఎంతోమందిని ప్రేరేపించి వాళ్ళందరికీ భోజనం వచ్చేలాగా, వాళ్ళందరికీ వసతి సదుపాయాలు కలుగులాగా, వాళ్ళందరికీ కావలసిన అవసరత తీరులాగా దాతలను దేవుడు మరి ప్రేరేపించి వాళ్ళందరికీ సహాయం చేయలాగా మనం ప్రార్థన చేయాలి. అలాగే మనవంతు కృషి కూడా మనం ఏం చేస్తాం, మనం చెప్పడం వరకే కాదు, నేను కూడా చేశాను, మరి మీరు కూడా చేయాలని నా ఆశ. అంచేత మరి మీరు కూడా మీ వంతు సహాయం
ఈ సమయంలో తప్పనిసరిగా మరి ఎవరికైతే అందుతాదో, ఎవరికైతే అందించాలో మీరు చేయవలసిన వారిగా ఉన్నారు. ఒక్కరి ఆకలి మనం తీర్చినా దేవుడు మనల్ని ఎంతో దీవిస్తారు. అంచేత మనము ఆ మంచి పనులు మనం చేసేవారుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. క్రీస్తుని మహిమపరచడం కాదు, ఈ కార్యములు చేస్తే ఆయన్ని మహిమపరిచిన వాళ్ళమే అవుతాం మనం. అంచేత ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ మరి గ్రూప్లో వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మేము చేసాం అయ్యగారు అని నన్ను సంతోష పెట్టాలని నేను ఆశపడుతున్నాను. దీని గురించి ఈ విధంగా నేను చేశాను అని చెప్పి మీరు చెప్పాలి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మరి నేను చాలా సంతోషిస్తాను. దేవుడు నాకంటే ఎక్కువ అధికముగా దేవుడు సంతోషిస్తాడు. మనము చేశామంటే ఆ సువాసన మనం వెదజల్లే వారిగా ఉండాలి. సరేనా? మరి ఆ విధంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. ముగింపు ప్రార్థన. సర్వవ్యాప్తిమైన దేవ, సర్వలోకమునకు నీ సువార్త అందించము. సర్వ మతముల వారికి నీ శుభవార్త అందించము. నీ సంఘము తాను నేర్చుకురుచున్న విశ్వాసుల మాదిరిగా లోకము ఎదుట నిలబడగల శక్తి దయచేయము. మత తర్కములు, మిషన్ వివాదములు, తప్పుడు బోధులు, పాప శోధనలు, పాపములు, కరువు నష్టములు నుండి మమ్మల్ని తప్పించము. కరువు కాలంలో, వ్యాధి కాలంలో, అజ్ఞాన కాలంలో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పము. లోకమునకు ఉపకారం ఏర్పడుచున్న అన్ని పనుల మీద నీ జీవన కుమరించము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యేసు యొక్క రెండవ రాకకు సిద్ధపరచము. ప్రతి కుటుంబంలో వారిని బేదలను, పాఠశాలను, వైద్యశాలలను, అనాథశాలను, బైబిల్ సొసైటీని, ట్రాక్టర్ సొసైటీని, అన్ని వృత్తులను, నీటి మీదను, మెట్ట మీదను, నిర్జన ప్రదేశంలోను, గాలిలోను ప్రయాణం చేయు ప్రయాణికులను, ప్రభుత్వం వారి ఏర్పాటులను కాపుదలు గల నీ స్వాధీనమందు వర్ధిల్లా చేయము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశ్వాదుల మీదను, వృక్షాదుల మీదను, పట్టల మీదను, అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణాదృష్టిని ప్రకాశింపచేయుచుండము. ఆ వస్తువును, ఈ జీవిని దేవుడు దీవింపలేదు అనే నేరము నీ మీదకు రానీకము. అన్యాయము, అవమానము, దోపిడీలు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, ఆకస్మికమైన అపాయములు మొదలగు గండముల నుండి ప్రజలను విమోచింపము. యంత్రములు యొద్దను, అగ్ని యొద్దను పనిచేయవారిని, కత్తులు చేయవారిని, ఉపయోగకరమైన పనులు చేయవారిని, మట్టితోనూ రాగితోనూ కంచు మొదలగు లోహములతో పాత్రలు, పనిముట్లు చేయవారిని, కర్రతో పని చేయవారిని, వస్త్రములు చేయవారిని, వర్తకము చేయవారిని, పశువులను మందలను కాయవారిని కాపాడుము. ఇండ్లు, గోపురములు, మేడలు, దేవాలయాలు మొదలు కట్టములు కట్టువారిని దీవించుము. మంచి మంచి పుస్తకములు, పత్రికాదులు ప్రచురించేవారిని, చిక్కులున్న వారికి మంచి సలహాలు కావాల్సిన జ్ఞానము, ఉపాయము, దీర్ఘాలోచన, పరిశీలన శక్తి అనుగ్రహించుము. మనుషులతో పాటు వ్యాధులను, దెబ్బలను, దినాహారములు కలిగి ఉన్న పశ్వాదులను, పక్షులను కనుకరించుము. లోకంలో ఉన్న ప్రార్థనా పరులందరికీ తరచుగా సర్వాంశములు జ్ఞాపకం చేసి వారి చేత పట్టుదలగల ప్రార్థనలు చేయించము. ఎటువంటి వారిని గురించినను మరొక ప్రార్థించినట్లు వారిని ప్రేరేపించము. ఆయా వృత్తులకును ఉద్యోగంలో అనేకులు ఏర్పడి ఉన్నట్లు కొందరిని ప్రార్థనా ఉద్యోగం మీద కూడా ఏర్పరచమని వేడుకొనిచున్నాము. యంత్రంలోను, గనుల్లోను, సొరంగంలోను, నీటి అడుగులను పనిచేయవారిని కాపాడము. విష పురుగుల నుండి, క్రూర మృగముల నుండి, దుర్జనుల నుండి మమ్మలను తప్పించము. ఏ అంశ ప్రార్థన మేము మర్చితమాది నీకు సమర్పించుచున్నాము. మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయూచున్న మా తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు, మా బహిరంగ ప్రార్థనలు యుక్త కాలముందు నెరవేరున్నట్లు మా ప్రార్థనా స్తుతులను త్వరగా రాయన యేసు ప్రభు ద్వారా ఆలకించమని వేడుకొనిచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములను క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలతో కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరక్తమునకు జయము, అపవాద క్రియకు లయము. ప్రవేశరక్తమునకు జయము, అపవాద క్రియకు లయము. ప్రవేశరక్తమునకు సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవనామం.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. Amen. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. Amen. యెహోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. Amen. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై యుండును గాక. Amen. మరణాత అందరికీ మన్నాతండి. మరి వచ్చే వారం మరలా శుక్రవారం రోజున ఇదే సమయంలో మధ్యాహ్నం 2 గంటలకి మనం కలుసుకుందాం. అందరికీ మరణాత.